హాయ్ అండి అందరికీ. గుడ్ మార్నింగ్. నెక్స్ట్ ఏంటంటే నాకు మెసేజ్ కాల్స్ చేస్తూ ఉన్నారు. సార్ అసలు మీకు రోస్టర్ గురించి తెలుసా? లేకపోతే మీరు సరిగ్గా ప్రాపర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళ, లేకపోతే ఇలాంటి క్వశ్చన్లన్నీ అడుగుతూ ఉన్నారు. సో ఫస్ట్ డిస్క్లైమర్ ఏంటంటే పోస్ట్‌పోన్‌మెంట్ బ్యాచ్‌కి నా వీడియోస్ అస్సలు పనికిరావండి. సో దయచేసి పోస్ట్‌పోన్‌మెంట్ బ్యాచ్ వాళ్ళు నా వీడియోస్ చూడకండి. ఇది నా డిస్క్లైమర్ అనమాట. తర్వాత ఏంటంటే అసలు సీరియస్గా ప్రిపేర్ అవ్వడం తప్ప అనే క్వశ్చన్ మార్క్ అయితే నాతో పాటు నన్ను సపోర్ట్ చేసిన చాలామంది నిన్న వీడియోకి ప్రతి ఒక్కరికి హ్యాపీ. అసలు సీరియస్గా ప్రిపేర్ అవ్వడం తప్ప అనే క్వశ్చన్ మార్కు నాకు ఇప్పుడు వస్తుంది. ఎందుకు సార్ అంటే ఇప్పుడు ఎగ్జామ్ రాశారు ప్రిలిమ్స్ రాశాక 1:100 కావాలా 1:100 కావాలా, ప్రతి ఒక్కరి న్యాయం జరగాల అని చెప్పి గందరగోళం చేశారు. 1:100 కావాలంటే ప్రతి ఒక్కరి న్యాయం జరగాలంట. ఇక్కడ లాజిక్ ఏందో నాకైతే అర్థం కావట్లా. సరే అని చెప్పేసి 1:100 తీశారు. 1:100 తీసిన తర్వాత ఏమైందంటే అక్కడ మనకి పోస్ట్‌పోన్‌మెంట్ కావాలని మళ్ళీ స్టార్ట్ చేశారు. సార్ మాకు ఎగ్జామ్ పోస్ట్‌పోన్‌మెంట్ కావాలా, మేము సరిగ్గా చదవలేదు, అది చదవలేదు, ఇది చదవలేదు, వెంటనే ఉన్నాయి, అది ఇది అని చెప్పేసి పోస్ట్‌పోన్‌మెంట్ చేశారు. తర్వాత ఏంటంటే డేట్స్ అనౌన్స్ చేయదు. అక్కడ గవర్నమెంట్ చూస్తేమో డేట్స్ అనౌన్స్ చేయదు. నెల అయిపోయిందనమాట. చూసుకున్నట్లయితే నెలలు అయిపోయింది. సో 2024 ఖతం. 2024 ఎలా అయిపోయిందంటే కళ్ళు మూసు కళ్ళు తెరిచే లోపల సింపుల్గా అయిపోయింది. ఏం చేయలేని పరిస్థితి. సరే అని చెప్పేసి ఎగ్జామ్ పెట్టమని మళ్ళీ స్టార్ట్ చేశారనమాట. సరే మొత్తానికి Feb 23 ఎగ్జామ్ జరగాలి అని చెప్పారు. జరగాలి అని చెప్పినప్పుడు రోస్టర్ ఇష్యూ ఉంది. సరే నిజమే రోస్టర్ ఇష్యూ ఉంది, అది సాల్వ్ చేయాలా, నేనేం కాదనట్లే, సాల్వ్ అవ్వాలి. అది సాల్వ్ అయితేనే మనకి బెస్ట్. ఎందుకంటే నెక్స్ట్ ఎవరైనా రిక్రూట్ అయిన వాళ్ళకి బాగుంటుంది. కానీ ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇక్కడ నిన్న కొంతమంది నాకు మెసేజ్ కానీ కాల్స్ కానీ ఏం చేస్తున్నారంటే, సార్ ఇప్పుడు మీరు చెప్పింది అసలు ఎలా ఉందంటే ఎగ్జామ్ రాసేసిన తర్వాత ఇప్పుడు ఒకవేళ మళ్ళీ వాళ్ళు కోర్టుకి వెళ్తే పరిస్థితి ఏంది, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు ఈ పోస్ట్‌పోన్‌మెంట్ బ్యాచ్ ఆలోచన ఏంటంటే ఈ యొక్క రోస్టర్ని సరి చేయండి, ఎగ్జామ్ పెట్టండి అని క్వశ్చన్ అన్నమాట ఇక్కడ. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఇది పరిస్థితి, వాళ్ళు ఏం చేస్తారు, ఒకవేళ గవర్నమెంటు మళ్ళీ రోస్టర్ సరి చేస్తామని చెప్పి ఒకవేళ డేట్స్ వాళ్ళు అనౌన్స్ చేయరు. నెల అయిపోద్ది. మళ్ళీ ఇప్పుడు నెల మళ్ళీ అయిపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. మళ్ళీ ఏమవుద్ది, రోస్టర్ సరి చేయాలి, మళ్ళీ డేట్స్ రావాలా, మళ్ళీ ఆ డేట్స్ వచ్చేలోపు మళ్ళీ పోస్ట్‌పోన్‌మెంట్ బ్యాచ్ మళ్ళీ వచ్చేస్తుంది. సప్పని వచ్చేసి మాకు సరిపోలేదు, మేము ప్రాపర్గా ప్రిపేర్ అవ్వలేదు, మేమేందంటే ఆ రోస్టర్ ఇష్యూ వల్ల మైండ్ సరిగ్గా లేదు, చదవాలని మాకు అనిపించలేదు అని అంటారు. మళ్ళీ స్టార్ట్ చేస్తారు, మళ్ళీ పోస్ట్‌పోన్‌మెంట్ అంటారు. అంటే 2025 కూడా అయిపోవాలనేది ఆలోచన ఇక్కడ, పోస్ట్‌పోన్‌మెంట్ బ్యాచ్ ఆలోచన. అసలు ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలంటే ఎలా ఉందంటే పరిస్థితి ఇక్కడ, సీరియస్గా చదువుకున్న పరిస్థితి ఏంటంటే తక్కువ మంది అయిపోయారు. గ్రూప్ 2కి ఏంటంటే తక్కువ మంది అయిపోయారండి. తక్కువ మంది అయిపోవడం, వాళ్ళు ఎక్కువ అయిపోవడం, పోస్ట్‌పోన్‌మెంట్ బ్యాచ్ కష్టమైపోయింది పరిస్థితి ఇక్కడ. గవర్నమెంట్స్ కూడా ఏంటంటే ఏదో చూసాంలే అన్నట్టు వాళ్ళు కూడా ముందుకు పోతూ ఉన్నారనమాట. సో నేనేం చెప్తానంటే నా ఛానల్ వరకు పోస్ట్‌పోన్‌మెంట్ బ్యాచ్ వాళ్ళు దయచేసి నా ఛానల్కి రాకండి. నేనేమి నా వీడియోస్ చూడాలని నేను ఎవరినేమనట్లే, రాకండి. ఎందుకంటే మీకు ఛానల్స్ కొన్ని సపోర్ట్ చేసే ఉన్నాయి పోస్ట్‌పోన్‌మెంట్కి, వాటిల్లో వినండి, పోయి ప్రశాంతంగా హ్యాపీగా ఉండండి. పోస్ట్‌పోన్‌మెంట్ అవుతూ ఉంటే వింటూ ఉండండి. నెక్స్ట్ ఏంటంటే సీరియస్గా కష్టపడి చదవాలి, జాబ్ తెచ్చుకోవాలా, త్వరగా అయిపోవాలా, నెక్స్ట్ ఏంటంటే ప్రాపర్గా జరగాల, కష్టపడాలా అనే ఆలోచన ఉన్న వాళ్ళకి నా వీడియోస్ ఉపయోగపడతాయండి. ప్రతి ఒక్కరు నా వీడియో చూడమని నేను ఎప్పుడు చెప్పను. నెక్స్ట్ కష్టపడేవాడికి నా ఛానల్ అని చెప్పేసి నేను ఎప్పుడో చెప్పాను అనమాట. పోస్ట్‌పోన్‌మెంట్ బ్యాచ్కి అయితే కాదు. సో ఇది ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి. ఏదో నాకు కాల్స్ చేసి, కొంతమంది అయితే నాకు కాల్స్ చేసి నీకు అసలు రోస్టర్ గురించి తెలుసా, నువ్వేం మాట్లాడుతావు నీకు తెలుసా, అది తెలుసా ఇది తెలుసా అంటున్నారు. సరే నాకేం తెలియదు అనుకుందాం. నాకేం తెలియదు, మీకు అన్నీ తెలుసు కదా. మీకు అన్నీ తెలుసుకున్నట్లయితే మీరు ఏం చేశారు ఇన్ని నెలలు ఏం చేశారండి మీరు? ఇప్పుడు కరెక్ట్గా ఎగ్జామ్ ఒక నెల రోజుల ముందు వచ్చిన తర్వాత ఎంత స్టార్ట్ చేస్తున్నారు మీరు? ఇన్ని నెలలు ఏం చేశారు? ఇన్ని నెలలు కూడా మీరు చేయొచ్చు కదా. ఇన్ని నెలలు కూడా ధర్నాలు చేసి అంతలో రెక్టిఫై చేయించవచ్చు కదా గవర్నమెంట్ చేత. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే అంతా ఒక ఎగ్జామ్ ముందు వచ్చేసరికి ఒక వాతావరణం క్రియేట్ చేయడం, పోస్ట్‌పోన్‌మెంట్ అనే ఒక వాతావరణం క్రియేట్ చేయడం,
అది డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్ కానీ. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారు, మేమేం పోస్ట్పోన్మెంట్ ఏం సహకరించట్లా అంటున్నారు. కానీ ఇండైరెక్ట్గా చూసుకున్నట్లయితే ఇక్కడ పోస్ట్పోన్మెంట్కి సహకరిస్తున్నారండి. ఎలా సహకరిస్తున్నారంటే, ఇప్పుడు రోస్టర్ సరిచేయండి తర్వాత ఎగ్జామ్ పెట్టండి అని ఫస్ట్ నినాదం తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఏం చెప్పట్లేక చూడండి, రోస్టర్ సరిచేయండి ఎగ్జామ్ పెట్టండి అంటున్నారు, కానీ డేట్ ఎంత ఏం చెప్పట్లా. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి సీరియస్గా చదివే వాళ్ళకి. నా ఛానల్ సీరియస్ చదివే వాళ్ళ కోసం కాబట్టి. ఇప్పుడు ప్రాపర్గా పోస్ట్పోన్మెంట్ కోరని అభ్యర్థులు ఏం చేయాలా, మీరు ఎగ్జామ్ కండక్ట్ చేయండి చేయకపోండి, మీకు ఎగ్జామ్ అది తర్వాత మ్యాటర్. కానీ మీరు రోస్టర్ సవరించండి. అది కూడా ఏంది, విత్ ఇన్ ఇన్ని డేస్ లోపు సవరించండి, లేదా 1 month లోపు సవరించండి, లేదా 10 days లోపు సవరించండి, 15 days లోపు సవరించండి, ఎగ్జామ్ పెట్టండి అనే అసలు ఒక్క నోట్ల నుంచి మాట రాట్లా. సో మీరు అర్థం చేసుకోవాలా, ఇదంతా ఏంటంటే గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలంటే ఒక సీరియస్ అభ్యర్థి అసలు అటు సైడ్ చూడకూడదు అనేదే వీళ్ళ ఆలోచన అండి. అసలు అటు సైడ్ చూడకూడదు పోస్ట్పోన్మెంట్ బ్యాచ్ ఉద్దేశం. ఒకవేళ మనం ఏమన్నా మాట్లాడితే మన తప్పు అనమాట. ఓకే ఫ్రెండ్స్, అయితే థ్యాంక్ యూ అండి, బాయ్ అండి.